మామూలుగా ఇప్పుడు 'అఘోరా 1'కి 'అఘోరా 2'కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏందంటే 'అఘోరా 1'లో బేసిక్‌గా ఫ్యామిలీ, సమాజం ఈ 2 విషయాలే ప్రధానంగా ఉంది. అంటే పిల్లల్ని వేధిస్తున్న వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీల కోసం హ్మ్. 'అఘోరా' ఏం చేశాడనేది. అయితే ఇక్కడికొచ్చేసరికి ఏందంటే దీన్ని ఇంకొంత స్కోప్ పెంచాలనేసి 'అఘోరా' రాబోయే ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది. అందుకని నువ్వు అష్టసిద్ధిల్ని వశం చేసుకోవాలని 'అఘోరా' గురువు మురళీమోహన్ క్యారెక్టరు అఘోరాకి సలహా ఇస్తే దాంతో ఇతను దాదాపు 14 ఏళ్ళ పైన తపస్సు చేసి అష్టాసిద్ధుల్ని వశం చేసుకుని చేసుకుంటాడు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. నిన్న బోయపాటి సీను కూడా నేను లాజికల్ని పర్ఫెక్ట్గా పెట్టాను, లాజికల్ లేవని చాలామంది అంటున్నారు. నేనేం పెట్టానంటే అష్టసిద్ధుల్ని 14 ఏళ్ళు 16 ఏళ్ళు కష్టపడి అష్టసిద్ధుల్ని స్వాధీనం చేసుకుంటే మానవాతీత శక్తులు వస్తాయి వాళ్ళకి. సో ఈయనకు కూడా మానవాతీత శక్తులు వచ్చింది అనేది ఆయన చెప్పాడు. దీని గురించి తర్వాత చెప్తాను నేను, ఈ లాజిక్ని ఎలా అర్థం చేసుకోవాలనేది. దానివల్ల ఏమైందంటే అదొక పాయింట్. అయితే రెండో పాయింట్ దీంట్లో ప్రధానంగా వాళ్ళు అనుకున్నది ఏంటంటే దేవుడు లేదా భక్తి మీద చైనా జనరల్ దెబ్బ కొట్టాలనుకుంటాడు. సో దాన్ని ఎలా కాపాడాడు అంటే జనంలో భక్తిని మళ్ళీ తీసుకురావడం, దేవుడి మీద నమ్మకాన్ని తీసుకురావడం, ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని మళ్ళీ ప్రతిష్ఠింపచేయడం ప్రజల్లో అనేది అఘోరా కర్తవ్యం. ఈ సినిమాలో ప్రధానమైన పాయింట్ అది. కాకపోతే ఆ పాయింట్ మీద కాకుండా ఎట్టెట్టు వెళ్ళిపోయింది సినిమా, అది పక్కన పెడదాం. కానీ వాళ్ళు అనుకున్న ప్రధానమైన పాయింట్ ఏంటంటే సనాతన ధర్మాన్ని చెప్పాలి. అంటే సనాతన ధర్మం ద్వారానే దేశాన్ని కాపాడుకోవచ్చు, వేరే మార్గం లేదు. విదేశీ శక్తుల అటాక్ల నుంచి కూడా దేశాన్ని కాపాడుకోవాలంటే సనాతన ధర్మమే ప్రధానమైంది అనేది మెయిన్ థీమ్ ఈ సినిమాలో. సో అందువల్ల ఏమైందంటే ఈ మెయిన్ థీమ్ ఆల్రెడీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే చెప్తున్నారు, సనాతన ధర్మం అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి సినిమా అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే తాము చెప్పే థియరీని, తాము చెప్పే సిద్ధాంతాన్ని ఈ సినిమా ప్రముఖంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. కాబట్టి మామూలుగా చాలా ఉపన్యాసాల కంటే కూడా ఒక సినిమా అనేది బలమైన సాధనంగా ప్రాపగండాకి పనికొస్తుంది ఎప్పుడైనా కూడా. సో అది హిట్లర్ కాలం నుంచి కూడా మనం చూడొచ్చు. హిట్లర్ కాలంలో కూడా తన ఫిలాసఫీని చెప్పడానికి ఆడియో, వీడియో, విజువల్ మీడియంని బలంగా ఉపయోగించుకున్నారు. డాక్యుమెంటరీలు తీయడం, సినిమాలు తీయడం అనేది జర్మన్లో కూడా చేశారు. అలాగా అది కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే క్యాపిటలిస్టులు కావచ్చు, ఎవరైనా కూడా తమ ఐడియాలజీని, తమ భావజాలాన్ని ప్రచారం చేసుకోవడానికి విజువల్ మీడియం అయిన సినిమాని ఉపయోగించుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ఆ పద్ధతిలో ఈ మధ్య బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు దాటిన తర్వాత చాలా సినిమాలు హిందూ మతాన్ని ఆధారం చేసుకొని హిందూ మత గొప్పదనాన్ని చెప్తూ హిందూ మతంకి ఎటువంటి కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని ఎలా అధిగమించాలి అని చెప్తూ వస్తున్నారు. ఈ సినిమాలకి ఆదరణ కూడా పెరిగింది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు పర్ఫెక్ట్గా ఈ థీము సూట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ నేపథ్యంలోనే అఘోరాలో కూడా చేశారు. కాబట్టి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని ఓన్ చేసుకునే ఇది మనకు కనబడుతుంది. అందుకని మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ దీన్ని పొగుడుతూ మాట్లాడాడు. అంతకుముందు యోగి ఆదిత్యనాథ్ కూడా వీళ్ళని కలిసి ఇది చేశాడు. ఇప్పుడు మోడీ కూడా దీన్ని చూడబోతున్నాడు, మోడీ, అమిత్ షా చూడబోతున్నారని బోయపాటి సీనునే డిక్లేర్ చేశాడు. కాబట్టి ఆ రకంగా ఇది అవుతుంది. అట్లాగే ఎప్పుడూ సినిమాలకు రాని పూజారులు, బ్రాహ్మణులు అంతా కూడా వచ్చి ఈ సినిమాని చూడడం, ఆ విజువల్స్ వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా గొప్పతనాన్ని కీర్తిస్తూ ఇది సనాతన ధర్మాన్ని, హైందవాన్ని ప్రమోట్ చేస్తున్న సినిమా, గొప్పగా చేశాడు బాలయ్య అని వాళ్ళు కూడా పెడుతున్నారు. అట్లాగే హిందూ సంఘాలు, అనేక సంఘాలు కూడా దీన్ని ఓన్ చేసుకుని పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో నేను కూడా చూసాను. ఆ వీడియో ఏంటంటే ఒక అఖండ 2 తాండవం సినిమా ఆడుతున్న ఒక థియేటర్లో కొంతమంది అఘోరాలు అక్కడ సినిమా చూస్తున్నారు. వాళ్ళు మధ్య మధ్యలో ఆయన తాండవం అవన్నీ కొన్ని సీన్లలో వీళ్ళు కూడా లేచి వీళ్ళు ఏవో స్లోగన్స్ లాగా హరి ఓం ఆ టైప్లో వీళ్ళు కూడా అరుస్తూ మళ్ళీ కూర్చుంటున్నారు. అటువంటి వీడియో వెనక నుంచి తీశారనమాట. స్క్రీన్ ముందు వాళ్ళు ఉన్నారు, స్క్రీన్ దగ్గరలో ఉన్నారు వాళ్ళు, వెనక నుంచి ఎవరో తీశారు ఆ వీడియో. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.
దీన్ని తెలుగుదేశం వాళ్ళు లేకపోతే బాలయ్య ఫ్యాన్స్ విపరీతంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. చూడండి 'అఘోరాలు' కూడా థియేటర్‌కి రప్పించాడు మా బాలయ్య అని చెప్పి.